అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడివేడి వంటలు. ఈరోజు వీడియోలో వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా పెట్టే మోదకాల రెసిపీని మీకు చూపించబోతున్నాను. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ మోదకాలు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి మరియు కొబ్బరి ఫిల్లింగ్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మోదకాలను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా తయారు చేసిన వినాయక చవితి రోజు ఈ మోదకాలను అందరూ తప్పకుండా సమర్పిస్తారు. ఈ మోదకాలు చూడడానికి టేస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మోదకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ మోదకులోని కొబ్బరి ఫిల్లింగ్ చేయడానికి ఒక ముదురు కొబ్బరికాయను తీసుకోవాలి. ఈ కొబ్బరికాయలను పెంకులు లేకుండా కొబ్బరి తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి తురుమును వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన కొబ్బరి పొడిలో 1/2 కప్పు బెల్లం పొడి వేసుకొని కొబ్బరితో మిక్స్ అయ్యేటట్లు ఈవెన్గా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బెల్లం కరిగి రంగు మారి లైట్గా స్టిక్కీగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత మోదకుల ఫిల్లింగ్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ కలుపుతూ ఉంటే యాలకుల పొడి మిక్స్ అయ్యి రంగు సువాసన గుమగుమలాడుతూ మోదకుల ఫిల్లింగ్ రెడీ అవుతుంది. స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. మోదకుల బియ్యం ముద్ద కోసం ఒక పాన్లో 1.5 కప్పు వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుని ఈ షుగర్ వాటర్లో కరిగేంత వరకు తిప్పుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అది కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. కొంచెం సేపు తర్వాత పిండి ముద్దలా తయారవుతుంది. స్టవ్ నుంచి దించుకుని చల్లారిన తర్వాత చేతికి కొంచెం నూనె అప్లై చేసుకుని పిండిని బాగా మర్దన చేయాలి. ఎంత ఎక్కువ మర్దన చేస్తే అంత ఎక్కువ స్మూత్గా మోదకులు వస్తాయి. ఈ మోదకుల ఆకారం కోసం చేతితో కానీ మార్కెట్లో దొరికే మోదక్ మౌల్డ్తో కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మోదక్ మౌల్డ్ తీసుకున్నాను. ఈ మౌల్డ్కి కొంచెం నెయ్యి 2 వైపులా అప్లై చేసుకుని కొంచెం బియ్యం పిండి ముద్ద తీసుకుని మౌల్డ్లో పెట్టి అంచులకు నొక్కుని మధ్యలో స్పేస్ వదులుకొని ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి ఫిల్లింగ్ పెట్టుకొని ఇంకొకసారి పిండితో క్లోజ్ చేయాలి. ఒక్కసారి మౌల్డ్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే పెర్ఫెక్ట్ షేప్లో ఉన్న మోదకులు తయారవుతాయి. ఇలాగే మిగతా పిండితో కూడా మోదకులను తయారు చేసుకోవాలి. ఈ మోదకులను ఉక్కబెట్టడానికి ఒక వెడల్పాటి గిన్నెలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టి వేరే బౌల్లో ఈ మోదకులను పేర్చుకొని మూతతో కవర్ చేసుకోవాలి. 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ మూత తీయకుండా ఉంచాలి. ఇప్పుడు పెర్ఫెక్ట్గా ఉండే మోదకాలు రెడీ అవుతాయి. ఈ మోదకాలను వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా సూపర్గా వస్తాయి. చాలా టేస్టీ రెసిపీ, చాలా హెల్తీ కూడా. కొంచెమైనా ఆయిల్ లేని వంటకం. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఎప్పుడైనా చేసుకుని తినవచ్చు. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వంటకాల కోసము మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వంటకంతో. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. ధన్యవాదాలు.